లో ఓటు హక్కు అనేటువంటిది ఒక పెద్ద ఆయుధం. గ్రామీణ ప్రాంత ప్రజలు 90% పైగా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం చూపెడతా ఉన్నారు. అర్బన్ ప్రాంత ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కొంత ఓటింగ్ పర్సెంటేజ్ సగం కూడా ఉండనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40% ప్రాతినిధ్యం వహించేటువంటి నేను అర్బన్ లో ఓటు వినియోగించుకునే ప్రతి ఓటర్ను ప్రజాస్వామిక హక్కు అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకోమని కోరుతా ఉన్నాను. గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా అయితే గ్రామ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని తమ ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల్లో కూడా అర్బన్ అభివృద్ధికి సంబంధించి ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్షను, అభిప్రాయాన్ని, విజ్ఞప్తిని వ్యక్తం చేస్తా ఉన్నాను. మరోవైపు వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలింగ్ కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలింగ్ కేంద్రాన్ని అటు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. మొత్తం మీద అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకైతే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి అటు పోలింగ్ అయితే ప్రారంభమైపోయింది. అంతకంటే ముందుగానే అధికారులు అటు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. ఆ తర్వాతనే కూడా అటు ఓటర్లను అయితే 7 గంటలకు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా రానివ్వడం అయితే జరిగింది. మరోపక్క పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ స్టేషన్స్ లో కానీ పోలింగ్ బూత్ లో కానివ్వండి లోపల బయట ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా అక్కడ నిఘా అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పాలి. మరోపక్క చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా కూడా మనం ఇందాక అన్ని కూడా బేరీజ్ వేసుకోవడం అయితే కనిపించింది. దాదాపుగా అయితే ఇప్పటి వరకు 9 తర్వాతనే అటు ఓటర్స్ అయితే ఎక్కువగా ముందంజలో ఇప్పుడు నడుస్తుంది. ఇప్పటి వరకు 7 గంటల నుంచి 9 గంటల వరకు కాస్త మందకొడిగా సాగిన ఓటింగ్ ఇప్పుడు 9 తర్వాత కాస్త ముందంజలో ఇప్పుడు కాస్త ముందుకు వెళ్తుందని చెప్పాలి. మరోపక్క మహిళా ఓటర్లు కూడా ఎక్కువగా ఈ ఉదయం 7 గంటల సమయంలో కూడా ఎక్కువగా రావడం అయితే జరిగింది. సో మొత్తమే చూస్తున్నాం అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కూడా ఎన్నికలైతే సజావుగా సాగుతున్నాయి. ఇంకొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి కూడా సమస్యాత్మక ప్రాంతాలను అయితే భారీగా గుర్తించడం జరిగింది. ఆ చోట్ల ప్రత్యేకంగా కేంద్ర బలగాలు కానివ్వండి, బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ కానివ్వండి, 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటున్నాయి. ఇక మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ లోని 23వ వార్డు బూత్ నెంబర్ 1లో ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లకు ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఇక మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ లోని 23వ వార్డు బూత్ నెంబర్ 1లో ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.